మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం వచ్చిన పోలీసులు అడ్డుకున్న సురేఖ కుమార్తె సుష్మిత. ఇక ఒకే కారులో వెళ్ళిపోయిన మంత్రి సురేఖ సుమంత్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ సుమంత్ను ఎందుకు తీసేసినరో ఏం కథను అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఒక రకంగా ఉన్నది, తర్వాత అసలు యాక్చువల్గా వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఒక రకంగా ఉంది. ఒక రకంగా కొండా సురేఖని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఓఎస్డీ సుమంత్ను తీసేయడం కానీ, తర్వాత ఇక్కడ ఏది మేడారం జాతరకు సంబంధించినటువంటి పనులను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి శాఖకు అప్పగించడం కానీ, ఇవన్నీ కథలు చూస్తుంటే ఒక రకంగా మొత్తం కూడా దిగ్బంధం చేసేసి కొండా సురేఖని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. డైరెక్ట్ తీసేస్తే ఏమంటారు, ఇక బీసీ మంత్రిని తీసేస్తావా, మహిళా మంత్రిని తీసేస్తావా అని చెప్పేసి చర్చ జరుగుతుంది కదా. అటువంటి చర్చ జరగకుండా మెల్లగా ఇట్లా ఎసరు పెడుతుంటారు అన్నమాట. అటువంటి జరిగినట్టుగా మరి కనిపిస్తూ ఉంది. ఇంకేందో మరి క్లారిటీ ఇస్తలేరు వాళ్ళు. రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ గాయత్రి హిల్స్లోని సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్కు సంబంధించి మేము ఈయనను పట్టుకపోతామని చెప్పేసి వచ్చిరట. ఏది మఫ్తీలా వస్తే అట్టట్ట పట్టుకుపోతామని చెప్పేసి ఆమె కుమార్తె సుష్మిత అడుగుతూ ఉంది. ఇక మఫ్తీలో వచ్చినటువంటి పోలీసులను